శత్రువుకి తగిన బుద్ధి చెప్పి తీరతాం అంటూ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం, ఆ తర్వాత ఒక పక్కన ఎన్ఐఏ దర్యాప్తు ఒకవైపున ఇదంతా ఒక ఎత్తు. ఇదొక ప్రొసీజర్ నడిచిపోతుంది. అరెస్టా వాళ్ళని కాల్చేయడమా, పీర్ పంజాల్ ప్రాంతంలో అటువైపు ప్రాంతంలో వాళ్ళున్నారు. వాళ్ళ కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఎన్ఐఏ దర్యాప్తు వీళ్ళ మూలాలని ఎవడెవడు ఎక్కడెక్కడోడు ఈ ఐడెంటిఫికేషను ఈ కథ అంతా నడుస్తుంది. ఇదంతా ఒక దాంతోపాటు ఆధారాలు దొరికినటువంటి వాటిని విశ్లేషించడం ఇదంతా. మూడవ పని ఇప్పుడు భారత సైన్యం ఏం చేయబోతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళ దృష్టి దాని మీదనే ఉంది. మనకి త్రివిధ దళాలు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఈ మూడింటిని కలిపి ఒక వ్యవస్థని ఏర్పాటు చేశారు. సిడిఎస్ ఉంటారు దానికి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనమాట. ఆ మూడు దళాలకి కలిపినటువంటి ఒక కీలకమైనటువంటి అధికారి సమన్వయం చేసేటటువంటిది. ఇప్పుడు ఆ సిడిఎస్తో రాజ్నాథ్ సింగ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి భేటీ అయ్యి మొత్తం పరిస్థితి అంతా సమీక్షించుకున్నారు. ఆ తర్వాత ఇవాళ 11 గంటలకి నరేంద్ర మోడీని కలవబోతున్నారు. ప్రధానమంత్రి కలిసి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ దేనికి క్లియరెన్స్ ఇస్తారు అంటే వీళ్ళు 2-3 ప్లాన్స్ చెప్తారు. ఐదర్ ఆర్మీ అటాకా, లేకపోతే ఎయిర్ ఫోర్స్ అటాకా, లేకపోతే నావీ అటాకా, లేదా 3 కలిపినటువంటి అటాకా అన్నటువంటిది. అది ఇచ్చేదాని కోసం వెయిట్ చేస్తున్నారు.